ఇదంతా నీ వల్లనే అని టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఇక్కడ ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే, మనం నువ్వు లేదా నేను ఎవరమైనా సరే, మనలో మార్పు లేకపోవడం వల్ల జరుగుతుంది కదా! ఏది జరిగినా కూడా మనం దేనికోసం అనుకుంటున్నామో దానికోసం. సమాజంలో మార్పు కావచ్చు, మన ఇంట్లో మార్పు కావచ్చు, మన వ్యక్తిగతమైన మార్పు కావచ్చు. అనేక అంశాల్లో మనం ఎప్పుడు మార్పును కోరుకుంటూ ఉంటాం. ఆ మార్పు ఎందుకు జరగట్లేదు అంటే, ఇది నీ వల్లే జరగట్లేదు, నీ వల్లే జరగట్లేదని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఎదురు వాళ్ళనొచ్చు, ఎదురు వాళ్ళు మనల్ని అనొచ్చు, లేక మనల్ని మనం అనుకోవచ్చు. ఇటువంటి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించి చెప్పుకునేదాన్ని మనం సోషల్ బిహేవియర్ చేంజ్ అంటాం. సామాజికంగా వచ్చేటువంటి మార్పుని ఏ రకంగా మనం గుర్తించగలమో ముందు తెలుసుకోవాలి. అది నేను ఈరోజు ఈ టైటిల్ ఆధారంగా చెప్తున్నటువంటి అంశం. సో, ఈ సోషల్ బిహేవియర్ చేంజ్ ఎప్పుడొస్తుందంటే, అసలు మన బిహేవియర్ ఏంటో మనం తెలుసుకున్నప్పుడు కదా! మన బిహేవియర్‌లో అనేక రకాల షేడ్స్ ఉంటాయి మనిషిలో. ఉదాహరణకి ఒక మానవ స్వభావం ఉందనుకోండి. ఒక అందమైన పూల తోటకి మనం వెళ్తూ ఉంటాం. అక్కడ చాలా పూలు బావుంటాయి. పూలు కోసుకోవాలని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ బోర్డు మాత్రం పూలు కోయరాదు అని ఉంటది. సో, ఆ బోర్డు చూస్తూ ఉంటాము. పూలు కోయాలనిపిస్తుంటది. కోయడానికి ముందుకెళ్ళలేకపోతుంటాం. ఇంకో సెకండ్ స్టెప్ ఏం చేస్తాము? చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా అని కూడా చూస్తూ ఉంటాం. ఎవరు లేరు. అయినా సరే మనసుకు తెలుసు ఇది తప్పు ఇక్కడ కొయ్యకూడదని. కానీ ఏదో చేయాలి అన్న ఫీలింగ్ అంటే చెయ్యకూడదనే పనులు చేయాలి అనేటువంటి ఒక ఎక్సైట్‌మెంట్ అనేది మనలో జనరల్‌గానే ఉంటూ ఉంటది. దాంతో పాటు మనకున్నటువంటి కోరికలు ఇటువంటి సందర్భాలు ఇంకా ముందుకు మనం తోస్తూ ఉంటాయి. ఇటువంటి అంశాలు మానవ స్వభావంలో సహజంగా ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేస్తుంటాం? ఎలాంటి మన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే చట్టాన్ని అతిక్రమించే స్వభావం కూడా మనలో ఉంటుంది. నిజానికి శిక్షలు పడతాయన్న దగ్గర ఖచ్చితంగా మనిషి భయపడుతూ ఉంటాడు. కానీ శిక్షలు పడే విధానంలో ఎక్కడైనా సరే లొసుగులు గానీ, తేలిగ్గా గానీ తీసుకునే సందర్భాలు ఉన్నప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. చాలా చోట్ల రెడ్ లైట్ వేస్తూ ఉంటారు. ట్రాఫిక్ వస్తున్నప్పుడు. కొంతమంది రెడ్ లైట్ ముందు ఆగినట్టు ఆగుతారు. మళ్ళా చక్కగా పక్క నుంచి సైడ్‌కెళ్తున్నాం అన్నట్టుగా అంటే ఒక సైడ్‌కి ఇలా బండిని నడిపిస్తుంటూ మళ్ళా లైన్‌లోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు. మనమే మోసం చేసుకుంటున్నాం కదా! కానీ అక్కడ ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదులే ఏముందిలే. అంటే ఎవరన్నా ఏమన్నా స్ట్రెయిట్‌గా వెళ్తే ఏమన్నా గొడవ పెడతారేమో అనేసి పక్కకెళ్తున్నట్టు వెళ్తూ మళ్ళీ వెళ్ళిపోతారు. సో, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించేటువంటి ఒక స్వభావం మనకుంటుంది. సిగరెట్ కాల్చడం విషయంలో కూడా సేమ్ మనం చూస్తుంటాం కదా! చాలా ప్రకటనలుంటాయి. భయంకరమైన ప్రకటనలుంటాయి. గుండె కాలిపోతున్నట్టు ఫోటోలుంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు. సో, ఇలాంటి అనేక రకమైన విషయాలుంటాయి. బ్యాన్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా పబ్లిక్ స్థలాల్లో సిగరెట్ కాల్చడం విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ చూడండి ఒక వ్యక్తి ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయంలో అతను వెంటనే ఆ బైక్ తీసుకొని ఇటువైపు జంప్ అయిపోదామని మామూలుగా ఉన్నటువంటి రూల్ పొజిషన్‌కి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. బ్యాక్ సైడ్ ఉన్న అతను కూడా చూడండి. ఇతను ఎప్పుడైతే ఈ పని చేస్తున్నాడో వెనకతున్న అతను కూడా హెల్మెట్ తీసి రెడీ అయిపోతున్నాడు. అంటే వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఒక ప్రవర్తన ఒక వ్యక్తి తప్పైనా సరే ఎదుటి మనిషి చేస్తున్నాడు కదా! చేస్తే నేను చేయడానికి ఏముంది? అనేటువంటి ఒక ఫాలోయింగ్ నేచర్ అనేది జనరల్‌గా ఇంప్రూవ్‌మెంట్ అవుతూ ఉంటుంది. కానీ దీన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ బిహేవియర్ అనేది ఎప్పుడు ఎలా మార్చుకోవాలంటే ఇక్కడే. సమాజం చేస్తున్న వాటిల్లో అన్నిట్లో మనం ఫాలో అయిపోవడం కాదు. సమాజం చేసే వాటిలో మంచి చెడులు ఏంటో చూడాలి కదా! అది చూసేటువంటి జనరల్ ఐడియా మనకుంటుంది కదా! అలా ఉంటున్నప్పుడు ఈ పని నువ్వు చేయడం తప్పని వారించడం అనేది చేయాలి ఒకటి. వారించకపోగా అతను వెళ్తున్నాడు కదా బానే. సో, నేను కూడా వెళ్ళిపోదాం అనేసి ఇంకొకతను రెడీ అవుతున్నాడు. సో, ఇటువంటి ఒక నేచర్ అనేది చాలా కీలకంగా సమాజంలో వెనకడుగుకి అవకాశం కల్పిస్తుంది. అలాగే మనకున్న బాధ్యతని విస్మరించే స్వభావం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇక్కడ చూడండి ఒక జిల్లా ఆఫీస్ గోడ. ఈ జిల్లా ఆఫీస్ గోడ మీద అందరూ కూడా కిళ్ళీలు అవి నవిలి ఉమ్మి ఊస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అలా వేస్తూ ఉండడంతో ఏమవుతుంది? ఆ ప్రాంతం అంతా ఎలా తయారైందో చూడండి. అంటే ఇక్కడేంటి ఎవరో ఒకళ్ళు ఊసారులే. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళు ఊసారు కదా! నేను ఊస్తే ఏమవుతుంది? అనేటువంటి విషయాన్ని ఒక ఫాలోయింగ్ నేచర్‌లో బాధ్యతలను విస్మరిస్తూ ఉంటారు. ఇది అందరిది కదా! ఈ ప్లేస్ అంతది కదా! దీనివల్ల అందరికీ ఆరోగ్యం బాగుంటుంది కదా! అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తారు. అప్పటికప్పుడు మన పని అయిపోవాలి కాబట్టి ఈ పని చేసేస్తే ఏమవుతుందిలే అనేటువంటి అంశంలో మనం చేయాల్సినటువంటి బాధ్యతని మనం ఉండాల్సినటువంటి పొజిషన్‌ని మర్చిపోయి ఖచ్చితంగా ఆ బాధ్యతని విస్మరించేటువంటి ఒక స్వభావంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఏదన్నా విషయాన్ని తెలుసుకోవాలంటే 2 అంశాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటాం. అవి ఒకటి ఆ విషయాన్ని తెలుసుకోవడం ద్వారా లేదా అదే విషయంలో మనం ఏ స్థాయిలో పోటీ పడాలి, ఆ విషయంలో మనం ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా. సో, ఈ రెండిటికి తెలుసుకునే విషయంలో మనిషి బాధ్యతను అప్పుడప్పుడు కూడా కొంచెం మిస్‌ఫీల్ చేస్తుండే సందర్భాలు కూడా సహజంగానే ఉంటాయి. అలాగే
మన తప్పుని సమర్థించుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఇక్కడ చూడండి, ఒక అందమైనటువంటి ఆర్కిటెక్చర్, ఒక ఒక పురాతనమైన కోట. ఈ కోట గోడల మీద ఏదేదో సింబల్స్ చెక్కారు, ఏవేవో పేర్లేశారు. చాలామంది చాలా పనులు చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడేమైంది, అలా చేస్తున్నప్పుడు మన మనసులో మనం ఏమనుకుంటాం, అబ్బాయి ఇది గొప్పదని నాకు తెలుసు, కానీ ఇంతకుముందు ఎవరు చేశారు, నేను ఒక్కటి చేయడం వల్ల ఇదేం పాడైపోతుంది, నన్ను నమ్మండి, ఈ కొండపల్లి కోట గోడలపై రాసిన మొట్టమొదటి వ్యక్తి నేనే కాదు కదా అని ఇక్కడ ఒక అభిప్రాయం. సో ఈ విధంగా తప్పుని సమర్థించుకునేటువంటి ఒక స్వభావం అనేది జనరల్గానే సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తర్వాత నేను కూడా ఆ వరుసలో తప్పు చేయాలి అనేటువంటి భావాన్ని ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు అవాయిడ్ చేయడం అనేది చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. అలా భావించలేకపోతే అది రేపటి సమాజంపై, పిల్లలపై అది ఎటువంటి ప్రవర్తన తీసుకెళ్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం. సో పిల్లల్ని అలా రైల్వే ట్రాక్ మీద పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. చెత్త దగ్గర పిల్లలందరూ కూడా నిలబడి ఫోటోలు తీసుకున్నారు. అంటే భవిష్యత్ తరాలని మనం ఎలా సిద్ధం చేస్తున్నాం? మనలో ఉండేటువంటి కొన్ని రకాల దృక్పథాలు, కొన్ని రకాల స్వభావాలు, మనలో ఉండేటువంటి ఆ బిహేవియర్ నేచర్ని కనుక మనం మార్చుకోకపోతే రేపటి దృక్పథంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నామంటే ఖచ్చితంగా రేపటి తరాన్ని ఒక అశ్రద్ధ వైపు మనం తీసుకెళ్ళిపోతూ ఉంటాం. సో అటువంటి అంశాల నుండి మనం ఖచ్చితంగా బయటికి రాగలిగేటువంటి అంశంగానే మనం సోషల్ బిహేవియర్ చేంజ్ని తీసుకోవాలి. అందువల్లనే ఇక్కడ నీ వల్లనే అన్నాను. నీ వల్ల అంటే ఇటువంటి స్వభావం కలిగిన ప్రతి మనిషి వల్ల కూడా ఈ అంశాలన్నీ కూడా మనం గుర్తించబడాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి ఉదయం కూడా చీకటి నుండే మొదలవుతుంది. ప్రతి గెలుపు ఓటమిచ్చే అనుభవాలతోనే మొదలవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన స్వభావంలోని నేటివ్ కల్చర్ని, నేటివ్ విధానాలని మనం ఖచ్చితంగా ఒకసారి వెరిఫై చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అలాగే ఇంకొకరు చూసుకుంటారులే అనే నిర్లక్ష్య స్వభావం జనరల్గా మనం చాలా చోట చూస్తుంటాం, మనం కూడా చేస్తూ ఉంటాం. ఏముందిలే, నా ఒక్కడి వల్ల ఏముందిలే, ఇంకొకరు చూసుకుంటారులే, ఈ ఒక్క పని నేను ఒక్కడే చేయాలా, నేను మాత్రమే వంటగది వ్యర్థాలను ఇక్కడ పారవేయడం మానేస్తే యావత్ భారతదేశం పరిశుభ్రంగా ఉంటుందా, ఏముందిలే మా ఇంట్లో ఉన్న ఒక చెత్త ఇక్కడ పడేస్తున్నాను అంతే కదా, నాకు అర్జెంట్ పని ఉంది, అర్జెంట్ పని వల్ల చెత్త ఇక్కడ పడేస్తున్నాను, అందువల్ల మొత్తం దేశం అంతా పాడైపోతుందా ఏంటి, మిగతా వాళ్ళు ఎవరు అందరూ జాగ్రత్తగా ఉండొచ్చు కదా. కాబట్టి ఇటువంటి ఒక రకమైన నిర్లక్ష్యమైనటువంటి స్వభావం అన్నమాట. ఆ నిర్లక్ష్యమైన స్వభావం కూడా మనం ఖచ్చితంగా మన బిహేవియర్ అనేది ఒక రకమైనటువంటి నెగిటివ్ షేడ్లో వెళ్ళిపోయే విధంగా ఖచ్చితంగా సమాజం పట్ల ప్రభావం చూపిస్తుందని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ మనం చేసే ప్రయత్నాలు గొప్పగా ఉండాలి. అది పాజిటివ్, ఒకవేళ ఫలితం పాజిటివ్గా వచ్చిందనుకోండి హ్యాపీ, నెగిటివ్గా వచ్చిందనుకోండి ఆ ప్రయత్నంలో ఉండేటువంటి గొప్పతనం జ్ఞాపకాల రూపంలో మనకి బలాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం బాగుంటే చాలు అనేటువంటి స్వభావం ఒకటి ఉంది. ఈ మనం బాగుంటే చాలు అనే స్వభావం అన్నది ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక లగ్జరీ కారు అంటే ఒక లగ్జరీ కారు వెనక ఉండేటువంటి జీవిత వ్యవస్థ మనకు తెలుసు. సో కాస్త కొస్త నాలెడ్జ్, అన్ని రకాల అవకాశాలు ఉండేటువంటి పరిస్థితే కదా, ఒక రకమైనటువంటి ఆ అవకాశాలు ఉండేటువంటి పరిస్థితే కదా. అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క చెత్తని ఏముందిలే, నేను ఒక్కనే పడేస్తే ఏముంది అంటూ వెళ్తూ రోడ్డు మీద పడేస్తున్నారు. సో ఇటువంటి అంశం, ఇటువంటి మనం బాగుంటే చాలు అనుకోవడం చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అభిప్రాయంగా ఈ సమాజంలో ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటుందని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి అంశాల్లో కూడా మనిషి తన యొక్క స్వభావాన్ని, తన యొక్క బిహేవియర్ అనే దాన్ని ఖచ్చితంగా అలా మార్చగలిగితేనే ఈ వ్యవస్థలు అన్నీ కూడా ఒక సక్రమమైన దారిలోకి వెళ్తాయి. లేకపోతే ఇది చూడండి, నా ఒక్కరి వల్ల తేడా ఏమొస్తుంది, సేమ్ ఇందాకట్లాగే ఇలాంటి అభిప్రాయాల వల్ల ఏమవుతుంది, ప్రతి చోట ఇదే చెత్త ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ చెత్త ఆలోచనలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మనకి విజువల్గా కనిపిస్తుంది చెత్త కావచ్చు, కానీ ప్రతి మనిషి కూడా నా ఒక్కరి వల్ల ఏం తేడా వస్తుంది అనుకుంటూ ఇలా చేయడం వల్ల వ్యవస్థ మొత్తం ఇలాంటి చెత్త ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. సో కాబట్టి మన ఆలోచనలో నిర్లక్ష్యం, చట్టాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావం, ఇటువంటి అంశాల ద్వారా మనం ఎప్పుడైతే మన స్వభావాన్ని నింపేసుకుంటూ ఉంటామో దానివలన ఆ యొక్క సమాజం అంతా కూడా, సమాజంలో ఉన్న గొప్పతనం అంతా కూడా, సమాజంలో ఉన్నటువంటి అద్భుతం అంతా కూడా ఒక చెత్త ఆలోచన ధోరణి వైపు వెళ్ళిపోతుంటుంది. దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చగలిగేటువంటి అంశమే మనం ఈ యొక్క సోషల్ బిహేవియర్ చేంజ్లో ప్రధానంగా తెలుసుకోగలగాలి. ఇక్కడ మనం చూసుకుంటున్నాం చూడండి,
ఓకే. ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం. ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల ఈ ప్లాస్టిక్ బాటిల్ జాగ్రత్తగా కొంతమంది తీసుకొచ్చి ఇందులో పడేస్తుంటారు. మిగతా వాళ్ళు బయట పడేస్తుంటారు. ఈ బయట పడేసిన వాళ్ళు ఎలా అనుకుంటారు? కొంతమంది జాగ్రత్తగా పెడుతున్నారు కదా! బానే ఉంది కదా! అనుకుంటుంటారు. కానీ వాస్తవాలు కూడా మనం ఎప్పుడు తెలుసుకోవాలి. ఇందాక మనం చూసిన అనేక అంశాలకి వాస్తవంలో ఎలా ఉంది? నా వల్ల ఏం జరుగుతుందిలే అనుకుంటారు కదా! నా వల్లే ఏం జరుగుతుందనే దానికి వాస్తవంలో ఏం జరుగుతుంది? చూడండి, 10% మినరల్ వాటర్ బాటిల్ మాత్రమే రీసైక్లింగ్ ప్లాంట్‌కి వెళ్తున్నాయి. అంటే 90% ఎక్కడికి వెళ్తున్నాయి? భూమి మీద ఉండిపోతున్నాయి. భూమిలో ఇంకకపోతున్నాయి. పర్యావరణ ప్రమాదంగా అవి అవతరిస్తున్నాయి. సో, అటువంటి సందర్భాల్లో రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు నేను మాత్రమే నా యొక్క హై బీమ్ ఆన్‌లో ఉంచితే ఏం ప్రయోజనం? నేను రోజు కొన్ని కప్పుల నీటిని పొదుపు చేసినంత మాత్రాన దేశంలో నీటి మట్టం మరింత పెరుగుతుందా? నేను ఒక్కడినే ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు. ఏదేమైనా చాలామంది సమయాన్ని పాటించరు కదా! ఇలా నన్నొక్కడినే అంటారు. మిగతా వాళ్ళు కూడా లేట్‌గానే వస్తున్నారు కదా! ఇలా నా వల్లనేనా ఇదంతా అనేటువంటి ఒక రకమైన భావన అనేది ఖచ్చితంగా సమాజాన్ని వెనక్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో, ఇటువంటి టేక్ ఇట్ ఈజీ పాలిసీలు ఎప్పుడు కూడా ఈ నిర్లక్ష్యంలో మనం కూడా ఉంటాము. ఈ నిర్లక్ష్యంలో మనం కూడా ఉన్నాము. ఈ నిర్లక్ష్యంలో మనం కూడా బాధ్యత వహించాము అనేటువంటి నిజాన్ని ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటాయి. సో, ఇటువంటి నిజాలు ఎప్పుడు కూడా మనకు తెలియజేసేటువంటి అంశాన్ని ఎంత చక్కగా మనం వాళ్ళకి తెలిసేలాగా టార్గెట్ పీపుల్స్‌కి చేయగలమో అప్పుడే సోషల్ బిహేవియర్ చేంజ్ అనేది ఖచ్చితంగా సమాజంలో మొదలవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. సో, దానికోసం మనందరం ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ బిహేవియర్ చేంజ్ అనే దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే నేల మీద నడుస్తున్నప్పుడు ఆకాశం నుండి విమానం చూస్తే అబ్బా ఎప్పుడెప్పుడు ఎగురుదామా అనిపిస్తుంటుంది. ఆకాశంలో విమానం ఎక్కిన తర్వాత మనకి ఆ విమానం బ్యాలెన్స్‌కి వెళ్తున్నప్పుడు, అలాగే ఆ మేఘాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు చాలా భయమేసి అబ్బా ఎప్పుడు దిగిపోదామా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న బ్యాలెన్స్ అనేది చాలా కీలకం. కాబట్టి కింద ఉన్నప్పుడు పైన చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. కానీ పైకి వెళ్తేనే కింద ఉన్నటువంటి విలువ తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నిర్లక్ష్యపరమైన ధోరణి మనం వదులుకోవాలి. ఇందాక అనుకున్నాం కదా, నేను చిన్న కవర్‌తో పడేసి చెత్త ఏమవుతుందిలే అనేసి. అటువంటి దృక్పథం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ఒక జస్టిఫికేషన్ అనేది మొదలవ్వాలి. చూసారా, ఇంత పెద్ద కుప్పలు భారతదేశం మొత్తానికి ఇంత భారీ చెత్త కుప్పలు ఎన్నో తయారవుతున్నాయి ఆ నిర్లక్ష్యం వల్ల. అలాగే ఇటువంటి నిర్లక్ష్యాలు పెరిగినప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటి? జనరల్‌గా నిష్క్రియాపరత్వం అంటాం. నిజాన్ని ఇప్పటికైనా మనం ఒప్పుకోవాలి. తప్పును లేదా చిరుగును చిన్నదే అని వదిలేసామంటే అది మనల్ని మించిపోయే స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది మనందరికీ తెలుసు. సో, కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే సోషల్ బిహేవియర్ చేంజ్ ఎప్పుడైనా మనలో ఒక మార్పు రావాలంటే, సమాజంలో ఒక మార్పు రావాలంటే అసలు ముందుగా చేయాల్సింది ఏంటి? విజ్ఞానము, చదువు, డబ్బు ఇవన్నీ కాదు. నిజాన్ని ఖచ్చితంగా ఒప్పుకోగలగడం. నిజాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాలి అనేటువంటి స్వభావం ఎప్పుడైతే మనలో వస్తుందో, ఆ యొక్క నేచర్ ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక మార్పు మొదలవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి అది గనక రాకపోతే ఇక్కడ కనిపించినట్టు చిన్న చిరుగులు ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోతాయి. అలాగే మనలో ఉండే నిర్లక్ష్యం ఇలాంటివన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో మనందరం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అందులో మనం కూడా భాగస్వాములు అవుతూనే ఉన్నాం. సో, ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి మార్పుని, ఒక గొప్ప మార్పుని శ్రీకారం చుట్టగలగాలి. అటువంటి శ్రీకారం చుట్టాలంటే నిజాన్ని ఇప్పటికైనా మనం ఒప్పుకోవాలి. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక చిత్రంలో లాగే అంతా ముక్కుబడిగా కనిపిస్తుంటుంది. మనకున్న అలవాట్లకి, వాస్తవాలకి మధ్య ఎప్పుడూ ఒక ఘర్షణ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, అది కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ ఇస్తున్నారు. ఏ విషయం మీద ఇస్తున్నారు? టోటల్ క్లీన్నెస్. అసలు టోటల్ క్లీన్‌గా ఉండడం మీద లోపల శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకి ఇచ్చినటువంటి వాళ్ళు అప్పుడే లంచ్ పూర్తయి మళ్ళీ లోపలికెళ్లారు. అప్పటిదాకా శిక్షణ ఇస్తున్నారు. లంచ్ పూర్తయిపోయింది. మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ సెషన్ స్టార్ట్ అయింది. సో, ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు లంచ్ చూడండి ఎలా చేశారు. ఈ లంచ్ బాటిల్స్ పడేశారు, వాటర్ పడేశారు, ఎక్కడెక్కడ సామాన్లన్నీ కూడా ఎలా పడితే అలా పడేశారు. అంటే క్లీన్ అనే మాటకి పూర్తిగా వైరుధ్యం, పూర్తిగా నెగెటివ్ షేడ్‌లో ఉన్నటువంటి విధంగా ఇక్కడ వాస్తవంలో వాళ్ళందరూ ప్రవర్తించారు. సో, మళ్ళీ ఇదంతా అంటే ఉదయం అంతా క్లాస్ విన్నారు క్లీన్నెస్ మీద. మధ్యాహ్నం లంచ్‌లో ఇలా ప్రవర్తించేసి అదంతా విన్నదంతా ఏమైపోయిందో తెలియదు. లోపలికి వెళ్ళి మళ్ళీ అదే క్లీన్నెస్ మీద మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. సో, చూసారా, ఇక్కడ ఎటువంటి వ్యవస్థలో మార్పుని మనం కోరుకుంటున్నాము? వాస్తవంలో అలవాట్లకి వాస్తవాల మధ్య ఘర్షణ అనేది చాలా కీలకంగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే
విరిగిన కిటికీ భావన అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక వ్యవస్థలో దేన్నైనా మనం వదిలేసామంటే అది రాను రాను చాలా వరకు అదే ఒక తప్పుని మనం అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తప్పే కొద్ది కాలానికి ఏమవుతుంది, అదే చేయాల్సిన పనేమో అని ఒక అలవాటుగా మారిపోతుంది. ఒక కారణంగా మారిపోతుంది. సో తప్పు అనేది ఒక తప్పు అనేది కొద్ది కాలానికి అదే పనిగా చేసుకుంటూ వెళ్తే దాంట్లో నుంచి మనం ఒక లాజిక్ తీసుకుంటాం. ఆ లాజిక్ ద్వారా ఆ తప్పు సమాజంలో ఉప్పుగా పరిగణించబడుతూ సమాజాన్ని ఎప్పుడు కూడా ఒక వెనక్కి లాగేటువంటి విధానం వైపు సమాజాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చెందని దిశగా ఉండిపోయే వరకు అలా జడత్వ భావన అంటారు, అందులో ఉంచేస్తుంది. సో దానికోసం మనం ఎప్పుడు కూడా ఒక చేంజ్ వైపు వెళ్ళాలి. ఈ చేంజ్ వైపు వెళ్ళాలంటే ఈ తప్పు ఎవరిది, ఎవరు దీనికి బాధ్యత వహిస్తున్నారు, ఎవరు దీని వెనక ఉన్నారు, దీన్ని ఈ విధంగా ఆలోచించే విధంగా ఎవరు తీసుకెళ్తున్నారు అనేటువంటి అన్ని అంశాలను మనం గుర్తించాలి. అలా గుర్తించే విషయంలో ఇటువంటి అంశాలు చాలా కీలకం. ఇక్కడ పిల్లలు చూడండి, అక్కడ ట్రైన్ వచ్చేటువంటి రూట్ అది, అటు ఇటు వెళ్ళడానికి దారే లేదు. అటువంటి రిస్క్ విషయంలో కూడా వెళ్ళి ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళారు. కానీ ట్రైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ఏ అవకాశము లేదు, దూకేస్తున్నారు. అటువంటి మనకి ఇంకా ఏ అవకాశము లేనటువంటి ఒక ప్రమాదం వైపు మనం వెళ్ళిపోకూడదు మన స్వభావాల ద్వారా. అటువంటి ప్రమాదాలు తెచ్చుకునేంత వరకు మనం వెళ్లకుండా ఉండే విధంగా ఎవరెవరు బాధ్యులు వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం గుర్తించాలి. ఆ బాధ్యతలు గుర్తిస్తేనే మనం వారి ద్వారా చేంజ్ అనేది మనం మొదలు పెడతాం. అంటే ఇక్కడ సోషల్ బిహేవియర్ చేంజ్ అనేది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. ఎవరి నుంచి మొదలు పెట్టాలి? ఎవరు ఆ ఒక్కడు ఎవరు? చాలామంది ఉంటారు. పలానా వాడు, పలానా వ్యక్తి, అతను ఏదో ఉంటారు. సో ఆ ఒక్కడు ఎవరు? ఎందుకంటే ప్రపంచంలో చాలామంది ఎన్నో విషయాలు ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతాయి. ఏదో సినిమాల పాట కొంది, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా ఒకే అడుగని. సో ఇటువంటి ఏంటంటే ప్రపంచం వైపు వెళ్ళాలంటే అందరూ ఒకేసారి నడవాలని ఏం లేదు. ఒక్కడే ఈ ప్రపంచంలో ఎన్నో చేశారు. ఎంతోమంది మనకు తెలుసు అలాంటి వాళ్ళందరూ. ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, ఎంతో దేశభక్తులు ఉన్నారు, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మొట్టమొదటి అడుగు వేయబట్టే మిగతా ప్రపంచం కూడా ఆ మార్పు వైపు వెళ్ళింది. అటువంటి మార్పు వేసిన వాళ్ళలాగే ఆ ప్రపంచంలో ఎన్నో చేసినటువంటి ఆ ఒక్కళ్ళలాగే ఎవరు ఆ ఒక్కరు అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఎవరు ఒక్కరు అనేదే ఈ సోషల్ బిహేవియర్ చేంజ్ అనేటువంటి కాన్సెప్ట్కి మూలాధారం. సో సోషల్ బిహేవియర్ చేంజ్ అనేది ఈ ఒక్కడిని ఐడెంటిఫై చేయడంలో ఉంటుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేనే ఆ ఒక్కడిని. ఎవరో చెప్పారు, ఎవరో విన్నారు, ఎవరికో చెప్పాలి, ఎవరికో చేయాలి కాదు. ఇప్పుడు కూడా నా దగ్గరే మార్పు మొదలవ్వాలి. ఎందుకంటే ప్రశ్నలే నాకు నేనంటే ఏంటో తెలియజేస్తాయి. సో నాకు ఏదైనా సరే ఒక ప్రశ్న నన్ను వేసుకున్నాను, ఎవరో ఒకడు అసలు నేనెందుకు కాకూడదు, నేను కూడా వీటిలో భాగస్వామినే కదా అనుకున్నప్పుడు ఆ ఒక్కడి నేనే అవుతాను. నేనెందుకు సమాజం కోసం స్వప్రయోజనాలను త్యాగం చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ అక్కడ స్వార్థం మొదలవుతుంది. ఇదంతా నేనే చేయాలంటే నేనెందుకు నా స్వప్రయోజనాలను త్యాగం చేయాలి? వ్యర్థాల చెడు ఉంది, అక్కడంతా చెత్త ఉంది, వ్యర్థాల భాగస్వామ్యం నా వంతు పాత్ర ఏమిటి? పరిశుభ్రమైన దేశాన్ని నేను ఎలా సాధించగలను అంటే ఇక్కడ ఏమవుతుంది, నేనే ఆ ఒక్కడిని అనుకున్నప్పుడు అసలు వీటన్నిటి పట్ల నా బాధ్యత ఏంటి, నేనేం చేయగలను అనేటువంటి అంశం దగ్గర నుంచి అసలు నా పాత్ర ఏంటి, నా వంతు పాత్ర ఏంటి, నేను ఎలా సాధించగలను అంటూ ఇందులో నాకున్న అవకాశం ఏంటి అనేటువంటి ఒక నాకున్న స్పేస్ని నేను వెతుక్కోవడం మొదలు పెడుతూ ఉంటాను. అది ఫస్ట్ చేంజ్లో భాగం. అలా వెతుక్కుంటున్నప్పుడు సోషల్ బిహేవియర్ చేంజ్లో మన యొక్క స్టెప్స్ ఇలా మొదలవుతాయి. మానవ స్వభావం, చట్టాన్ని అతిక్రమించే స్వభావం, తప్పును సమర్థించుకోవడం, మన కోసమే తెలివిని వాడడం, అలా వాడిన తర్వాత ఒక తప్పు కొంతకాలానికి లాజిక్గా మారేటువంటి విరిగిన కిటికీ భావన, నిష్క్రియాపరత్వం ఉంటుంది. మనది అనే దాని నుంచి నాది అనేటువంటి వరకు మనం జస్టిఫికేషన్ చేసుకోవడం మొదలు పెడతాం. ముందు నా దగ్గర నేను అనేసి, దాని తర్వాత అప్పుడు మనం మొట్టమొదటిసారిగా వాస్తవాన్ని ఒప్పుకోవడం మొదలు పెడతాం. సో ఈ వాస్తవాన్ని ఒప్పుకుంటూ ఎంతవరకైతే నన్ను నేను డిస్కస్ చేయగలను, నన్ను నేను ట్రాన్స్ఫర్ చేయగలను, నన్ను నేను లాజిక్ నుండి రియాలిటీ వైపు తీసుకుని వెళ్ళగలను, అప్పుడు నేను పరిపూర్ణంగా అవతరిస్తాను. అలా నేను పరిపూర్ణంగా అవతరించిన చోట ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజంలో నేను భాగస్వామిని కదా. అలా నేను పరిపూర్ణంగా అవతరించినప్పుడు ఆ సమాజం కూడా
ఒక పరిపూర్ణత వైపు వెళ్తుంది. అలా వెళ్ళగలిగితేనే అది సోషల్ బిహేవియర్ చేంజ్ అనే ఒక కాన్సెప్ట్కి నిజమైనటువంటి ఆధారంగా నిలబడుతుంది. దీనికోసం మనం అనేక రకాల ప్రాక్టీసెస్ పెట్టుకోవచ్చు, అనేక రకాల క్యాంపెయిన్స్ పెట్టుకోవచ్చు, అనేక ఎగ్జాంపుల్స్ పెట్టుకోవచ్చు, అనేక పోటీలు పెట్టుకోవచ్చు. ఏమి పెట్టుకున్నప్పటికీ కూడా అంతా నేనే, అంతా నీ వల్లనే, ఇలాంటి అనేకటువంటి పాయింట్లకి, ఇలా అనేకటువంటి క్వశ్చన్లకి, ప్రశ్నలకి మనం నేను అనేటువంటి విషయం దగ్గర ఎంత బలంగా మనల్ని మనం నిరూపించుకోగలుగుతామో ఖచ్చితంగా అప్పుడే మనం సమాజం పట్ల, సమాజంలో ఉండేటువంటి అంశాల పట్ల స్పష్టమైన అవగాహన తీసుకెళ్తాం. అప్పుడు మనదే అనే భావానికి నిజమైన దారి, నాది అనే ఒక ప్రవర్తన మొదలవుతుంది. ఎందుకు? మీరు మీ సొంత బ్యాగ్ని తీసుకెళ్తే మీరు నివారించగల క్యారీ బ్యాగుల సంఖ్య లెక్కించండి. మనం చేసేటువంటి ప్రాక్టీసెస్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు మీ సొంత వాటర్ బాటిల్ తీసుకెళ్లాలనుకుంటే మీరు నివారించగల నీటి బాటిల్ సంఖ్యను లెక్కించండి. ఇంటి స్థాయిలో వ్యర్థాలను వేరు చేయడం వల్ల మీ గ్రామ పంచాయతీ వ్యవహరించాల్సిన భారాన్ని మీరు తగ్గించారా లేదా తెలుసుకోండి. మనలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మనం సృష్టించే వ్యర్థాల మొత్తాన్ని దాదాపు 50% వరకు ఇటువంటి ఆలోచనల వల్ల తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో కాబట్టి నేను అంటే ఒక మనిషి కాదు, ప్రతి ప్రాణం, పదార్థం కూడా తనకి తాను అన్వయించుకునే అనంతమైన ఒక బాధ్యతగా మనం నేను అనే అంశాన్ని తెలుసుకోవాలి. సో అటువంటి అంశాన్ని మనం ఎంత బాగా తెలుసుకోగలుగుతామో అంత బాగా మనం ఖచ్చితంగా సమాజం పట్ల, సమాజంలో ఉండే మార్పు పట్ల మనందరం కూడా ఒక గొప్ప స్థానాన్ని అందుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. సో ఎవరైతే సమాజంలో ఉంటారో, ఎవరైతే వ్యక్తుల యొక్క సమూహాలను ప్రభావితం చేయగలుగుతారో, ఎవరైతే మంచిని కోరుకుంటారో, ఎవరైతే భవిష్యత్తును కాపాడుకోవాలని ఆశిస్తారో వారందరూ ఇందులో వాటాదారులే. ఫస్ట్ మనం అనుకున్నాం అసలు ఎవరు దీనికి బాధ్యులు అని. సో ఈ విధంగా సమాజం యొక్క మంచిని ఎవరు కోరుకుంటారో, సమాజాన్ని ప్రభావితం చేయాలని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ఒక గొప్ప గొప్ప సమూహాలు ఏర్పాటు చేయాలనుకుంటారో, ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలనుకుంటారో, ఒక మంచి పని చేయాలనుకుంటారో, ఒక గొప్ప భవిష్యత్తును కోరుకుంటారో వారందరూ కూడా ఇక్కడ నేను అనే మాటకి పార్ట్నర్సే. సో అటువంటి పార్ట్నర్షిప్ తోటి మనందరం కూడా సోషల్ బిహేవియర్ చేంజ్ వైపు వెళ్ళగలిగితే, ఇందాకే అనుకున్నట్టు ప్రతి ఉదయం చీకటి నుండే మొదలైంది, ప్రతి గెలుపు ఓటమిచ్చే అనుభవాలతోనే మొదలవుతుంది. సో మనం ఈ వాస్తవాన్ని చెప్పకపోతే ఇటువంటి అంశాలే ఉంటాయి. ఎందుకంటే చాలామంది స్వేచ్ఛ స్వేచ్ఛ అంటుంటారు, స్వేచ్ఛ స్వేచ్ఛ నాకంటూ స్వేచ్ఛ ఉందండి అంటారు. కానీ స్వేచ్ఛ నీదే కాదు, అందరిది కూడా. ఇక్కడ చూడండి, ఇతను నాకేదో స్వేచ్ఛ ఉందో గోడ మీద ఉమ్మేస్తే పైన అతను స్వేచ్ఛ వాడుకుంటే ఇతని మీద ఉమ్మేశాడు. సో కాబట్టి స్వేచ్ఛ అనేది ఏదైనా సరే దానికి కూడా ఒక లిమిట్ ఉంది. నీ స్వేచ్ఛను నువ్వు వాడుకోవడం తప్పులేదు, కానీ ఇతరులను బాధ పెడుతూ అది నా స్వేచ్ఛ అనుకోవడం తప్పు. అందుకే అంతా నీ వల్లనే అనిపించుకునేటువంటి మాట మనకి రాకుండా సమాజం పట్ల బాధ్యతతో మనం వ్యవహరించే విధంగా ఒక మార్పుని ఆహ్వానించుకోగలిగితే, ఇందాకే మనం చెప్పుకున్నట్టు మనం చేసే ప్రయత్నాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా ఒక గొప్ప సోషల్ బిహేవియర్ చేంజ్ని మనకి అందిస్తూ ఉంటాయి.